నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను రహీం. అగ్నిపథ్ పథకంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గటంలో రాజకీయ కోణం ఉంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో అగ్నిపథ్ పథకం ఒక కీలకాంశమైంది. అగ్నిపథ్ పథకంపై ఉత్తరాది రాష్ట్రాల్లోని యువకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అప్పటి వరకు కమలం పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న కొన్ని వర్గాలు ఆ పార్టీకి దూరం అయ్యాయి. అంతేకాదు, అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ దెబ్బతిన్నది. ఇదిలా ఉంటే నెల రోజుల్లో హర్యానా శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అగ్నిపథ్ పథకంలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం రాజకీయంగానూ భారతీయ జనతా పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టింది. సహజంగా మన సైన్యంలో ఉత్తరాది రాష్ట్రాల కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది. పంజాబ్, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి సైన్యంలో భర్తీ అయ్యే యువకులు పెద్ద సంఖ్యలో ఉంటారు. అయితే అగ్నిపథ్ పథకంలో సర్వీసు 4 ఏళ్లే అని నిబంధన పెట్టడం ఉత్తరాది యువతకు షాక్ తగిలింది. शायद कुछ लोगों की मानसिकता ही ऐसी थी कि सेना मतलब नेताओं को सलाम करना, परेड करना। हमारे लिए सेना मतलब 140 करोड़ देशवासियों की आस्था। हमारे लिए सेना मतलब 140 करोड़ देशवासियों की शांति की गारंटी। हमारे लिए सेना मतलब देश की सीमाओं को सुरक्षा की गारंटी। अग्निपथ योजना के जरिए देश ने इस महत्वपूर्ण सपने को एड्रेस किया है। अग्निपथ का लक्ष्य सेनाओं को युवा बनाना है। अग्निपथ का लक्ष्य सेनाओं को युद्ध के लिए निरंतर योग्य बनाए रखना है। दुर्भाग्य से राष्ट्रीय सुरक्षा से जुड़े इतने संवेदनशील विषय को कुछ लोगों ने राजनीति का विषय बना दिया है। ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో అగ్నిపథ్ పథకం ఒక అంశంగా తెరమీదకొచ్చింది. అగ్నిపథ్ పథకంపై ఆయా రాష్ట్రాల్లోని యువకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అప్పటి వరకు కమలం పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న కొన్ని వర్గాలు ఆ పార్టీకి దూరమయ్యాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ దెబ్బతిన్నది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, హర్యానాలో బీజేపీకి గతంతో పోలిస్తే ఈసారి సీట్లు తగ్గాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఈసారి వీటిలో మెజారిటీ సీట్లు సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూటమి చేజిక్కించుకుంది. సహజంగా ఉత్తరప్రదేశ్ను బీజేపీకి దుర్భేద్యమైన కోటగా అభివర్ణిస్తుంటారు రాజకీయ పండితులు. అయితే ఈసారి ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గాయి. దీనికి అనేక కారణాలున్నాయి. ఈ కారణాల్లో అగ్నిపథ్ పథకం కూడా ఒకటని అంటారు రాజకీయ పండితులు. ఇక హర్యానా విషయానికొస్తే ఇక్కడ మొత్తం 10 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. 2019 లోక్సభ ఎన్నికలలో బీజేపీ ప్రభంజనం వీచింది. మొత్తం 10 లోక్సభ సీట్లను బీజేపీయే గెలుచుకుంది. అయితే ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో పరిస్థితి మారింది. మొత్తం 10 లోక్సభ సీట్లలో బీజేపీకి 5 సీట్లు మాత్రమే లభించాయి. మిగతా 5 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. హర్యానాలోని ప్రతి గ్రామంలోనూ సైన్యంలోకి బిడ్డలను పంపిన కుటుంబాలు భారీ సంఖ్యలో ఉంటారు.
ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన వెంటనే సైన్యంలోని ఏదో ఒక విభాగంలోకి రిక్రూట్ అయిపోతారు. దాదాపు 25 ఏళ్ల పాటు ఆర్మీలో ఉద్యోగం చేసుకుంటారు. రిటైర్ అయ్యే నాటికి పెద్ద జీతం తీసుకుంటారు. రిటైర్ అయిన తర్వాత పెన్షన్కు అర్హులవుతారు. నెల నెలా పెన్షన్ డబ్బులు తీసుకుంటూ బిందాస్గా రిటైర్మెంట్ జీవితం గడుపుతారు. అయితే అగ్నిపథ్ పథకం హర్యానా ప్రజల బిందాస్ జీవితానికి బ్రేకులు వేసింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడానికి అగ్నిపథ్ పథకం కూడా ఒక కారణమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపించింది. అక్కడితో ఆగలేదు. 90 నియోజకవర్గాలున్న హర్యానా శాసనసభకు అక్టోబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే హర్యానాలోని జాట్ సామాజిక వర్గం బీజేపీకి దూరమైంది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే బీజేపీకి డేంజర్ సిగ్నల్స్ మోగడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకంపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. మొత్తం మీద అగ్నిపథ్ పథకంలో అవసరమైన మార్పులు చేసి ఉత్తరాది, ప్రధానంగా హర్యానా యువతను సంతృప్తి పరచాలన్నదే కేంద్ర ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోంది. అగ్నిపథ్ పథకం ప్రభావం ఒక్క ఉత్తరాది రాష్ట్రాలపైనే కాదు, దేశమంతా పడింది. దేశవ్యాప్తంగా ఆర్మీలో ఉద్యోగాలు చేయాలన్న యువకుల ఆశలపై అగ్నిపథ్ పథకం నీళ్లు చల్లింది. ప్రధానంగా 4 ఏళ్ల సర్వీసే అగ్నిపథ్ పథకానికి ఒక పెద్ద మైనస్ పాయింట్గా మారింది. ఇదిలా ఉంటే అగ్నిపథ్ పథకంపై రక్షణ రంగం నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్నిపథ్ పథకం ఒక తొందరపాటు నిర్ణయం అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. నాలుగేళ్ల సర్వీస్ కాలంలో కొత్తగా నేర్చుకునేదేమీ ఉండదంటున్నారు డిఫెన్స్ అనలిస్టులు. యుద్ధం అంటూ వచ్చి అటువైపు అనుభవం ఉన్న సైనికుడుంటే, ఇటువైపు అగ్నివీరుడుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ 4 ఏళ్ల సర్వీస్ ప్రధాన అంశమైంది. సర్వీసును 4 ఏళ్లుగా పెట్టడం ఎటువంటి పరిస్థితుల్లోనూ సమంజసం కాదంటున్నారు రక్షణ రంగ నిపుణులు. సర్వీస్ 11 నుంచి 15 ఏళ్లు ఉండాలంటున్నారు. పెన్షన్ సౌకర్యం లేకుండా డబ్బులు ఆదా చేయడం మంచిదే కానీ ఆ పేరుతో దేశ భద్రతను పణంగా పెట్టకూడదన్నది ఎనలిస్టుల వాదన. సహజంగా మన దేశంలో చాలా మంది యువకులకు సైన్యంలో పనిచేయాలన్న కోరిక ఉంటుంది. అలాంటి వారు అగ్నిపథ్ పథకంలోని 4 ఏళ్ల సర్వీస్ నిబంధనను చూసి తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.